ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారిందా? అధిష్టాన ఆదేశాల మేరకు గడప గడపకు వెళ్లటానికి టీడీపీ ప్రజాప్రతినిధులు భయపడుతున్నారా? సూపర్ 6 హామీలపై ప్రజలు నిలదీస్తారనే టెన్షన్ పడుతున్నారా? అధిష్టాన ఆదేశాలను కాదనలేక మొక్కుబడిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారా? టీడీపీ ప్రజాప్రతినిధులు నిర్వహించే కార్యక్రమానికి ప్రజల నుంచి మద్దతు లేక నామమాత్రంగా సరిపెడుతున్నారా? సూపర్ 6 హామీలను అమలు చేయటం చేతకాని సీఎం చంద్రబాబు టీడీపీ నేతల్ని మాత్రం ఇంటింటికి వెళ్లమన్నారు. అన్నీ చేసేశామని చెప్పమంటున్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయకపోయినా అన్నీ అమలు చేసేశామని ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి అదే విషయం చెప్పమంటున్నారు. తల్లికి వందనం పథకం కింద సుమారు 20 లక్షల మందికి పైగా తల్లులకు కోత పెట్టారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు ఇస్తామన్న 1500 రూపాయలకు ఎగనామం పెట్టారు. నిరుద్యోగ భృతికి మంగళం పాడారు. అన్నదాత సుఖీభవ పథకంలో సగం మంది రైతులకు పంగనామాలు పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూనే పరిమితులు విధించి ట్రిప్పులు తగ్గించారు. ఉచిత గ్యాస్ పథకం ద్వారా ఏడాదికి 1 సిలిండర్ మాత్రమే ఇస్తున్నారు. ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదు. హామీలపై చంద్రబాబును ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక మందం అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేశామంటూ ప్రచారం చేయాలని చంద్రబాబు, లోకేష్ తమ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్ హయాంలో విశాఖలో చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు టీడీపీ నేతలకు చెబుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో వచ్చిన ప్రాజెక్టులైన గ్రీన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, రైల్వే జోన్, భోగాపురం ఎయిర్పోర్ట్, ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటివి టీడీపీ ఘనతలుగా చెప్పుకోవాలని సూచిస్తున్నారు. చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా కూటమి ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నది అందరికంటే బాగా టీడీపీ నేతలకే తెలుసు. హామీలు అమలు చేయకపోగా విశాఖ పరిసర ప్రాంతాల్లో చేసిన అక్రమాలు మరో ఎత్తు. చంద్రబాబు బంధువు ఎంపీ భరత్ 5,000 కోట్ల రూపాయల విలువైన 50 ఎకరాల భూమిని కబ్జా చేశారని విశాఖ జనమే ఓపెన్ గా చర్చించుకుంటున్నారు. ఇక చంద్రబాబు బినామీ సీఎం రమేష్ అనకాపల్లి జిల్లాను అక్రమ మైనింగ్ పేరుతో కొల్లగొడుతున్నారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఎన్నికలకు ముందు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న చక్కెర పరిశ్రమలను తెరిపిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేత దిశగా పయనిస్తూ ఉంటే చంద్రబాబు, పవన్ కనీసం పట్టించుకోలేదు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూటమి నేతలు 1,000 కోట్ల రూపాయల విలువ చేసే వందలాది ఎకరాల భూములను కబ్జా చేస్తున్నారు. అటు తమకు నచ్చిన వారికి 1,000 కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని 99 పైసలకే అప్పనంగా కట్టబెడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న 2 మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీకి ఇప్పటికే అతిగతి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల దగ్గరకు వెళ్లాలంటేనే టీడీపీ ప్రజాప్రతినిధులు భయపడుతున్నారు. ఏదో మొక్కుబడిగా 4-5 ఇళ్లకు తిరిగి మామా అనిపిస్తున్నారు. చెప్పినట్టు చేశామంటూ చంద్రబాబు, లోకేష్ దగ్గర అటెండెన్స్ వేయించుకుంటున్నారు. ఇక మంత్రులైతే ఏదో ఒక రివ్యూ మీటింగ్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. నేతల తిప్పలు చూసి విశాఖ జనం నవ్వుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.